హాయ్ అండి, ఈరోజు చూపించబోతుంది ఇడ్లీకి దోశకి రెండు కలిపి ఒకే బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు అందరికీ చూపించబోతున్నాను. అంటే ఇది రాయలసీమలో అందరికీ తెలుసు. అంటే ఒకే పిండితో ఇడ్లీ వేసుకోవచ్చు, దోశలు కూడా వేసుకోవచ్చు. అండ్ కొంతమంది రవి ఇడ్లీ తినే వాళ్ళకి తెలీదు, చాలామంది అడుగుతారు ఎలా చేశారని చెప్పి. సో వాళ్ళందరి కోసం ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. మీకు అందరికీ తెలిసి ఉంటే ఒకసారి మళ్ళీ చూసేయండి. ఈ వీడియోలో మీకు కొన్ని మంచి టిప్స్ ఇస్తానండి. ఇడ్లీలు ఇంత మెత్తగా రావాలి అంటే పిండిని అంత బాగా కలుపుకోవాలి. అందులో ఏమేమి వేసి నేను కలుపుతానో మీ అందరికీ చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ మనము బ్యాటర్ అంటే పిండిని ఎలా ఫస్ట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఉద్దిపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే రైస్ కొలత చూసుకోండి. మనకి కరెక్ట్గా కొలతతో చేస్తే కరెక్ట్గా వస్తుంది ఇడ్లీ అని కానీ దోశ కానీ. ఈరోజు నేను ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇంకో వీడియోలో నేను దోశ కూడా ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు 1 కప్పు ఉద్దిపప్పుకి అదే కప్పుతో 4 కప్పులు బియ్యం తీసుకోవాలండి. అందులో కొన్ని మెంతులు వేసుకున్నాను. అండ్ ఇక్కడ నీళ్లు మునిగేటట్లు, బియ్యం మునిగేటట్లు రాత్రంతా నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత పొద్దున్నే దాన్ని బాగా కడిగేసుకొని, మీకు ఏంటంటే బియ్యం పొద్దున కడిగేసుకోవడం కంటే రాత్రి కడిగేసుకోవడం బెస్ట్, బియ్యం తునిగిపోతుంది. అందుకని ఇలాగా రాత్రి మిగిలిన అన్నం కానీ లేదంటే కొంచెం మిగిలిన అన్నాన్ని ఇలాగా నాకు 2 గుప్పిళ్ళకి నేను ఇక్కడ అన్నం వేస్తున్నాను. అలాగే ఇక్కడ అటుకులు అనేది నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ 1 గ్లాస్ కానీ 2 గ్లాసులు కానీ అటుకులు కొంచెం నానబెట్టుకుంటే, అంటే ఇక్కడ మనం పిండి రుబ్బేటప్పుడే నానబెట్టుకుంటే మనకి ఈ ఇడ్లీ అని దోశలు కానీ బాగా వస్తాయి. ఈ టిప్ని మర్చిపోవద్దండి. అటుకులు వేస్తే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దీన్ని నేను మామూలుగా, మీకు గ్రైండర్ చాలామంది దగ్గర ఉండకపోవచ్చు, మిక్సీలో కూడా వేసుకుంటూ ఉంటారు. ఈరోజు నేను మీకు మిక్సీలో చూపిస్తానండి. నాకు గ్రైండర్ ఉన్నా కూడా నేను మిక్సీలోనే చూపిస్తున్నాను మీకు. సో మిక్సీలోని ఇక్కడ నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. మనం గ్రైండర్లో అనుకోండి బాగా పిండి అనేది కొంచెం బరకగా వేసుకుంటాము, అంటే కొంచెం రాలుగా తగలాలి. ఇది మిక్సీ అనుకోండి చాలా స్మూత్గా వేసుకుంటాము. చూసుకొని కొంచెం ఇడ్లీకి అయితే కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం అలా రవ్వ ఇడ్లీ తినే ఫీలింగ్ రావాలి అనుకునే వాళ్ళకి కొంచెం ముందుగానే ఆపేసుకోవాలి. మామూలుగా అయితే దోశలకి అట్లయితే స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ కూడా మామూలుగా మీరు గట్టిగా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. మిక్సీ పాడైపోతుందంటే కొంచెం నీళ్ళుగా వేసుకోవచ్చు. వాటర్ ఎక్కువ వేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏం లేదండి. నేను ఈరోజు చెప్పబోయే బ్యాటర్ వాటరీగానే ఉంటుంది, కానీ ఇడ్లీలు కానీ దోశలు కానీ చాలా బాగా వస్తాయి. సో ఇలాగా మొత్తం పిండి కూడా మనము ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలండి. బయట కూడా మనం ఆడించుకొని రావచ్చు. సో ఇట్లాగా మొత్తం పిండిని అంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పిండిని ఇప్పుడు నేను బాగా కలిపేసుకున్నాను. ఇందులో అన్నీ వేసాం కాబట్టి, మెంతులు అన్నీ వేసాం కాబట్టి అన్నీ కలిపేసుకొని దీన్ని మూత పెట్టేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టేయాలండి. 4 నుంచి 6 గంటల వరకు పులవాలన్నమాట. ఇడ్లీకి దోశకు కానీ పిండి పులిస్తేనే మనకి బాగా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా బబుల్స్ వచ్చాయి, అలా రావాలన్నమాట. అంటే పిండి ఇక్కడ పులిసిపోయింది. ఇప్పుడు ఇది 4 నుంచి 5 గంటలు బాగా పులిసిపోయింది. సో ఈ పిండిని ఇప్పుడు మనం ఇడ్లీలు వేసుకుందాం. ఇడ్లీలు వేసుకునేదానికి ఇక్కడ నేను బౌల్లో ఎలా కలుపుకున్నాను మీరు చూడండి. బౌల్లో ఇప్పుడు మనం ఫస్ట్ పిండిని వేసుకుందాం. ఆ పిండిలో మనం ఏమి వేసుకోలేదు. కొంతమంది ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటారు. ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల పిండి తొందరగా పులిసిపోతుంది, అంటే ఎక్కువ పులుపు అనేది వచ్చేస్తుంది. అలా వేసుకోకండి, మామూలుగా ప్లెయిన్గా వేసుకోండి. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాను దానికి తగ్గట్లు. అండ్ ఇందులో సోడా పిండి కూడా కొంచెం వేసుకుంటున్నాను. సోడా అనేది కొంతమంది వేయరు, అది పిండి ఎక్కువ పులిస్తే వేయకూడదు. ఇప్పుడు పిండి పులవలేదు కాబట్టి అంతగా నేను కొంచెం వేసాను. అండ్ ఇందులో స్పూన్ ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేస్తాను. తర్వాత ఇక్కడ షుగర్ అనేది హాఫ్ టీ స్పూన్. తర్వాత ఇక్కడ పాలు తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వేసుకొని పిండి అనేది మరీ గట్టిగా కలుపుకోకూడదండి, అలా అని చెప్పి మరీ నీళ్ళగా ఉండకూడదు. ఇక్కడ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇక్కడ నేను ఇడ్లీ చేస్తున్నాను కాబట్టి ఇడ్లీ గిన్నెలో చింతపండు వేసుకుంటే కింద అడుగు అంటదనమాట, నీట్గా వస్తుంది. ఆ మచ్చలు రాకుండా ఉండడానికి చింతపండు వేసుకుంటాను. చాలామంది అడిగారు మీరు చింతపండు ఎందుకు వేస్తున్నారని. ఇలాగా పిండి ఎలా కలుపుకోవాలంటే మీకు వీడియోలో చూపించాను కదా, అలాగా బబుల్స్ రావాలండి. అలా బబుల్స్ వచ్చేంత వరకు మనం పిండిని బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఆ బబుల్స్ మనకి ఇడ్లీల రూపంలో వస్తుంది. ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. నేను ఇలాగా ఫస్ట్ నాకు అసలు ఇడ్లీ వేయడం కూడా రాదనమాట. సో తర్వాత నేను నిదానంగా ఎక్స్పీరియన్స్ అయ్యి నేర్చుకోవడం దాన్ని బట్టి ఇలాగా వచ్చాయన్నమాట. కొన్ని ఫెయిల్యూర్స్ అయ్యాయి, కొన్ని ఇప్పుడు బాగా వేస్తున్నాను. అలాగా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ ప్రాసెస్ని, మీకు ఖచ్చితంగా బాగా వస్తాయి. చాలామందికి కూడా వచ్చాయన్నమాట ఇలాగా. సో ఇలాగా ఇడ్లీ బ్యాటర్లోకి పిండి వేసేసుకోవాలి. ఎప్పుడు కూడా పిండి కలుపుకునేటప్పుడు ఏ పిండినా కూడా కొంచెం బాగా కలుపుకోవాలండి. అందులో అన్నీ కూడా మనం సమానంగా వేసుకొని ఏమి వేయాలో దాన్ని ఫస్ట్ తెలుసుకొని వేసుకుంటే మనకి చాలా బాగా వస్తాయండి వంటలైనా కూడా ఏదన్నా కూడా. సో పిండి అంతా కూడా ఇక్కడ నేను ఇడ్లీలోకి వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఈరోజు నేను మీకు ఇడ్లీ చేసి చూపిస్తాను. దోశలు కూడా చాలా ఎర్రగా వస్తాయండి, ఎందుకంటే ఇందులో మనం షుగర్ వేసాం కాబట్టి. ఇక్కడ బాగా బాయిల్ అయిపోయింది. సో ఇందులో ఇప్పుడు మనం ఇడ్లీలు ప్లేట్ పెట్టేసుకుంటే, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇడ్లీ స్టాండ్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంటేనే ఇడ్లీలు అనేది చాలా బాగా వస్తాయండి. నా దగ్గర ఇంతకుముందు వేరే ఇడ్లీ స్టాండ్ ఉండేది, అది విజిల్ ఉండేది, అందులో అంతగా రాదనమాట. ఒక్కొక్కసారి ఆ విజిల్ పైకి ఎగిరి కూడా పడుతూ ఉంటుంది. సో ఈ యొక్క ఎప్పుడైతే ఇది నేను కొనడం స్టార్ట్ చేసి వాడడం చూస్తున్నానో నాకు ఇది బాగా సెట్ అయిపోయింది అనమాట. ఇడ్లీలు చాలా మెత్తగా, అసలు నిజంగా అంటారు కదా దూది మాదిరి ఎలా ఉంది అలా ఉంటాయండి ఇడ్లీలు. సో తర్వాత ఇలా బయట తీసేసుకొని మామూలుగా మనం సపరేట్గా ఒక హాట్ ప్యాక్లో పెట్టేసుకుంటే మెత్తగా వేడిగా ఉంటుందండి. అండ్ ఇక్కడ ఉడికాయా లేదని చెప్పి ఫోర్క్తో ముట్టుకొని చూసి తెలిసిపోతుంది. ఫోర్క్ లోపలికి పెడితే పిండి ఉందనుకోండి, అవి ఉడకలేదని, పిండి లేకుండా ఫోర్క్ నీట్గా వచ్చిందనుకుంటే ఇడ్లీ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. 10 to 15 మినిట్స్లో ఉడికిపోతాయండి. 10 మినిట్స్ కూడా సరిపోతాయి. సో ఇలాగా చాలా మెత్తగా వస్తాయండి ఇడ్లీలు అయితే. అసలు ఇంకా తింటా అంటే తినాలనిపిస్తుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఈరోజైతే నేను మామూలుగా కర్రీతో ట్రై చేస్తున్నాను. అండ్ చట్నీలో కానీ టమాటా చట్నీలో కానీ చాలా బాగుంటాయి ఇడ్లీలు. మనకి హెల్త్కి కూడా మంచిది కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఆయిల్ అనేది అస్సలు ఉండదు. మనం జస్ట్ మొత్తం పిండిలో 1 స్పూన్ లేకపోతే 2 స్పూన్స్ యాడ్ చేస్తాం. సో మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చాయో కింద నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దండి. ఎందుకంటే ఇది చాలామంది చెప్పిన వాళ్ళు, ట్రై చేసిన వాళ్ళకి కూడా బాగా వచ్చిందనమాట. అందుకని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ముఖ్యంగా ఒకే బ్యాటర్తో 2 విధాలుగా, ఒకటి ఇడ్లీ, దోశ ఎలా చేయాలని ఈ వీడియో చేశానండి. మీ అందరికీ ఇది యూస్ఫుల్ అయిందనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.